బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే వచ్చే 2 గంటల్లో తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది. అయితే గత 2 రోజులుగా తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల క్రితం హైదరాబాద్లో కురిసిన వానకి నగరం అంతా కూడా నీట మునిగింది. సో ఇదే రకంగా తెలంగాణలోని పలు జిల్లాలకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే రానున్న మరో 2 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 16 జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. అయితే 16 జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న వికారాబాద్, కరీంనగర్లో భారీగా వర్షపాతం నమోదైంది. అయితే తాండూరులో కొన్ని కాలనీలు కూడా నీట మునిగాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అయితే చాలా వరకు కూడా ద్విచక్ర వాహనాలు కూడా నీట మునిగాయి. టీవీ స్క్రీన్ పైన తాండూరులోని నీట మునిగిన కాలనీకి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే నిన్న వికారాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా తాండూరులోని చాలా కాలనీలు నీట మునిగాయి. ఒకసారి ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే భారీ వర్షపాతం కారణంగా అక్కడ చాలా వరకు కాలనీస్ నీట మునిగాయి. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. తాండూరులోని చాలా వరకు కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా అక్కడ తాండూరులోని చాలా కాలనీలు నీట మునిగాయి. అంతేకాకుండా భారీగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. సో రానున్న మరో 2 గంటల్లో భారీగా వర్షపాతం నమోదు కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 16 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. మనం చూస్తున్నాము, గత 2 రోజుల నుంచి తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం హెచ్చరించింది. టీవీ స్క్రీన్ పైన మనం చూసిన విజువల్స్. కరీంనగర్లో వర్షం కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చాలా వరకు కూడా కాలనీస్లో నీళ్ళు వచ్చి చేరాయి. అయితే రహదారులన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. సో కరీంనగర్ అదేవిధంగా నిన్న చాలా జిల్లాల్లో కూడా ఇదే రకంగా వర్షపాతం నమోదైంది. అయితే ఇవాళ కూడా అంటే ఇప్పుడు రానున్న 2 గంటల్లో వచ్చే 2 గంటల్లో కూడా భారీగా వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక బుధవారం మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక సోమవారం అంటే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని అడవిదేవులపల్లి మండలంలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం, వరంగల్ జిల్లాలోని ఖాన్పూర్ మండలంలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం, ఇక నల్గొండ జిల్లా గుర్రంపోడు 8.6 సెంటీమీటర్ల వర్షపాతం,
ఇక నల్లబెల్లి మండలం మేడపల్లిలో 7.6 సెంటీమీటర్లు, మహబూబాద్ జిల్లాలో గూడూరు మండలం భూపతిపేటలో 7.4, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. వర్షాలకు నగరంలోని పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతంలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోడ్లపై చేరిన వర్షపు నీటితో వాహనదారులు అదేవిధంగా పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో ఆఫీస్కు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక ఈ నేపథ్యంలో రానున్న 2 రోజుల్లో, ముఖ్యంగా రానున్న 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయాలు, రోడ్లపై నీటి నిల్వలకు సంబంధించిన సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ను సంప్రదించాలని లేదా స్థానిక వార్తలను గమనించాలని కూడా కోరుతున్నారు. వర్షపు నీరు నిలిచే ప్రాంతాలకు దూరంగా ఉండటం, విద్యుత్ స్తంభాలు అదేవిధంగా వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెయిన్ అప్డేట్కి సంబంధించి మీకు ప్రతి నిమిషం వెదర్ అప్డేట్ ఎలా ఉంది, తెలంగాణ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వర్షాలు ఎప్పుడు కురుస్తున్నాయి, వాతావరణ శాఖ ఏ రకంగా అంచనా వేస్తుందనే అప్డేట్స్కి సంబంధించి మీరు బిగ్ టీవీలో బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఎప్పటికప్పుడు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ మీకు వెదర్ అప్డేట్కి సంబంధించి, అదే రకంగా ఒకవేళ భారీగా వర్షపాతం నమోదై ఏదన్నా అంతరాయం కలిగితే హెల్ప్ లైన్కి సంబంధించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మీరు లైవ్లో చూడొచ్చు. సో ప్రజెంట్ రానున్న 2 రోజులు, ఇవాళ రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో దీంతో ప్రజలంతా కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. మీకు అవసరమైతే కానీ మీరు దయచేసి బయటికి రావద్దు. అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకంటే భారీగా వర్షం కురిసినప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ అనేది జామ్ అవుతుంది. సో మనకు అవసరమైతేనే మనం బయటికి వెళ్తే మంచిది. నార్మల్గా మనం బయటికి వెళ్తే దాని కారణంగా కాస్త ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం కూడా ఆ వర్షంలో తడుచుకుంటూ ట్రాఫిక్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. సో దీంతో రోడ్లపై ఎక్కువగా ఎక్కడైనా నీటి నిల్వలు, అంటే ఎక్కడైనా ఎక్కువగా వాటర్ అనేది బ్లాక్ అయిపోతే వెంటనే అక్కడ ట్రాఫిక్ పోలీసులు మనకు కనిపిస్తారు. లేదా ట్రాఫిక్ హెల్ప్ లైన్ 100కు మీరు డయల్ చేసినా కూడా ఆ సమాచారం మీకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడే వచ్చి వెంటనే జిహెచ్ఎంసీ వాళ్ళతో కలిసి ఆ వాటర్ త్వరగా ఫ్లో అయ్యేలాగా కూడా వాళ్ళు చేస్తారు. సో అంత సమాచారం మీకు వెదర్కి సంబంధించిన సమాచారం కావాలంటే మీరు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్లో కూడా ఆ సమాచారం మీకు లైవ్లో అందిస్తున్నాము. ఇక ఎక్కువగా ఈ వర్షపు నీరు నిలిచే ప్రాంతాలకు మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే వర్షం పడిన తర్వాత ఎక్కడైనా వాటర్ బ్లాక్ అయిన ప్రదేశాల్లో అక్కడ ఏదైనా మ్యాన్ హోల్ ఓపెన్ ఉంటే మనకు అది కనిపించదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి అక్కడ వర్షపు నీరు ఉండే చోట మనం వెళ్ళకూడదు. ముఖ్యంగా మన పిల్లలను ఈ టైంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వర్షం పడుతున్న టైంలో అధికారులు కాస్త ఆ మ్యాన్ హోల్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో మన పిల్లలతో పాటు మనం కూడా జాగ్రత్తగా ఉండి ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటాయో అలాంటి ప్రాంతాలకు మనం దూరంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ విద్యుత్ స్తంభాలకు కావచ్చు లేదా వైర్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా వైర్లు తెగి పడి ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు మీరు సంప్రదించండి. సో ఇక్కడ లేకపోతే మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన బిగ్ టీవీ వాట్సాప్ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కూడా మీరు విజువల్స్ని మీరు పంపించవచ్చు. దాన్ని మేము ఇక్కడ టెలికాస్ట్ చేసి సంబంధించిన అధికారుల వరకు చేరవేసే ప్రయత్నం కూడా చేస్తాం. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. రాబోయే 2 గంటల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా మరో 2 రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.